హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఒకసారి కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తే కొన్నిసార్లు పాత వస్తువులు దొరుకుతున్నాయి. అవి కూడా చాలా రహస్య విశేషాలతో కూడుకున్నవి లభ్యమవుతున్నాయి. కొన్నిసార్లు అవి విమర్శల పాలు కూడా అవుతున్నాయి. ఈరోజు వీడియోలో అలాంటి విమర్శనాత్మకమైన రహస్యాలతో కూడిన పురాతత్వ ఆవిష్కరణలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇన్ఫాంట్ బుద్ధ, చిన్న బాల బుద్ధ విగ్రహం. 2018లో ఆస్ట్రేలియాలోని చిత్రకారులు ఒక డాక్యుమెంటరీ తీయడానికి లొకేషన్ల కోసం షార్క్ బేలో ఒక మెటల్ డిటెక్టర్ సాయంతో వెతకడం మొదలుపెట్టారు. షార్క్ బే అనేది చారిత్రాత్మకమైన బీచ్గా పేరు పొందింది. అలా వెతుకుతున్న వారికి ఒక చోట ఒక చిన్న బాలబుద్ధ విగ్రహం దొరికింది. తవ్వకాల్లో దొరికిన ఆ విగ్రహాన్ని బయటకు తీసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది మింగ్ వంశానికి చెందిన బౌద్ధ విగ్రహం. మరి ఆస్ట్రేలియా బీచ్లో ఎలా ప్రత్యక్షమైంది? ఎవరు తీసుకొచ్చుంటారు? ఈ ప్రశ్న తలెత్తింది. పురాతత్వ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. 1368-1644 కాలం నాటి బౌద్ధ విగ్రహంగా దాన్ని నిర్ధారించారు. అది మింగ్ వంశానికి చెందిందని వాళ్ళు నిర్ధారించారు. కానీ అది బాలబుద్ధుని విగ్రహం. 1 కిలో బరువు, 15 సెంటీమీటర్ల పొడవు ఉన్న విగ్రహం. కంచుతో తయారు చేయబడింది. బహుశా అప్పట్లో మింగ్ వంశానికి చెందిన వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చుండొచ్చు అని, వాళ్లే దాన్ని అక్కడ పడేసుండొచ్చు అని భావించారు. ఫారామిడలైన్, ఈజిప్ట్ నాగరికతలో రాజులను ఫారా అంటారు. అజ్ఞాతెన్ అనే ఫారవు అప్పట్లో చాలా తెలివిగల రాజుగా పేరు పొందాడు. అతనికి చెందిన ఒక మెడాలియన్, అంటే మెడలో వేసుకునే పథకం లాంటిది, పురాతత్వ శాస్త్రవేత్తలకు తవ్వకాల్లో దొరికింది. అయితే దాని మీద యూఎఫ్ఓకు సంబంధించిన ఒక చిత్రం, అలాగే ఫ్లయింగ్ సాసర్ కూడా చెక్కబడి ఉంది. అది చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అప్పట్లో నిజంగానే ఏలియన్స్ భూమి మీదకు వచ్చి కొన్ని రోజుల పాటు పరిపాలించారా అన్న విధంగా తలెత్తింది. గేట్ ఆఫ్ గాడ్స్, టిటికాకా అనే దక్షిణ అమెరికాకి చెందిన ఒక మంచినీటి సరస్సు. ఆ సరస్సుకి దగ్గరలో ఒక రహస్యమైన ద్వారం ఉంది. దాన్ని గేట్ ఆఫ్ గాడ్స్, దేవుని ద్వారాలను పిలుస్తారు. 1996లో ప్రపంచానికి మొదటిసారి ఈ ద్వారం గురించి తెలిసింది. ఇక్కడ 2 ద్వారాలున్నాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. పెద్ద ద్వారం 7 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు ఉంటుంది. దాదాపు 4000 సంవత్సరాల నాటి ద్వారాలుగా వీటిని గుర్తించారు. 14 నుంచి 15వ శతాబ్దానికి చెందిన ఇంకా అనే నాగరికతకు సంబంధించినవని తేల్చారు. అప్పట్లో ప్రజలు వీటిని ఒక గుడిగా నమ్మేవాళ్ళు. ఈ ద్వారాల ద్వారానే భగవంతుడు భూమి మీదకొచ్చి అక్కడ ప్రజలను రక్షించేవాడని నమ్మేవాళ్ళు. అలాగే ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్తే టైం ట్రావెల్ చేసినట్టు, ఆ తర్వాత అతీత శక్తులు ఉన్నాయని కూడా నమ్మేవాళ్ళు. అంతేకాదు అక్కడ సరస్సు కూడా చాలా పవిత్రమైంది. చనిపోయిన తర్వాత అక్కడ ప్రజల ఆత్మలు ఆ సరస్సులోనే కలుస్తాయని, అక్కడి నుంచే భగవంతుని చేరతాయని నమ్మేవాళ్ళు. అలా ఈ సరస్సు, ఈ ద్వారం ఎన్నో వివాదాలతో చర్చనీయాంశంగా మారింది. టాంబ్ ఆఫ్ జీసస్. మీరు క్రైస్తవులు అయినా కాకపోయినా జీసస్ని సమాధి చేసిన విధానం అందరికీ తెలుసు. ఆ విషయాన్ని కొన్ని పురాతన క్రిస్టియన్ మత గ్రంథాల్లో, పుస్తకాల్లో మనకు పొందుపరిచారు. జీసస్ను జెరూసలేంలోని ఒక చోట అక్కడ సమాధి రాళ్ల మధ్యలో ఒక గుహలాగా తవ్వి అతని శరీరాన్ని సమాధి చేశారు అని చాలా పుస్తకాల్లో రాసింది. అయితే అది జీసస్ మరణం తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాసిన పుస్తకం. కానీ జెరూసలేంలోని ఒక ప్రదేశంలో జీసస్ని సమాధి చేసిన ఆనవాళ్లు ఈ మధ్యనే పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ చాలామంది క్రైస్తవుల సమాధులు కూడా కనుక్కున్నారు. ఇవన్నీ జీసస్ సమాధి పైన కట్టినవి. అక్కడే జీసస్ని సమాధి చేశారు అని విశ్వసిస్తారు భక్తులు. అక్కడ లోపల ఒక చర్చ్ కూడా ఉంటుంది. ఆ చర్చ్ లోపల ఉన్న జీసస్ సమాధి పైన ఉన్న మూతని ఈ మధ్యనే ఆ చర్చ్ సంరక్షకులు తెరిచుంచారు. ఆ సమాధి లోపల దొరికిన వస్తువులన్నీ జీసస్వే అని నమ్మారు. కానీ కాదని కూడా కొందరు అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో తెలియదు, కానీ ఆ సమాధి జీసస్కి సంబంధించింది అని, అక్కడి వస్తువులన్నీ జీసస్ వాడినవే అన్న చర్చ మాత్రం ఎక్కువగా జరుగుతోంది. యాంటిక్వెటెరా మెకానిజం. 1900ల సంవత్సరంలో మెడిటేరియన్ సముద్రంలో సహజ సిద్ధమైన స్పా కోసం చేస్తున్న పరిశోధనలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ నుంచి తప్పించుకునే మార్గంలో ఆ శోధకులు జర్మనీకి సంబంధించిన ఒక చిన్న ద్వీపంలోకి అడుగుపెట్టారు. దాని పేరు యాంటిక్వెటెరా. అక్కడ వాళ్ళకి పెద్ద ఖజానా దొరికింది. దాంతోపాటు ఒక యంత్రం కూడా దొరికింది. దానికి గేర్ సిస్టమ్ కూడా ఉంది. మొదట దాన్ని చూసిన పరిశోధకులు అదేదో పడవ సముద్రంలో మునిగిపోయినప్పుడు పడవకు సంబంధించిన భాగం అనుకున్నారు. కానీ దాని గురించిన వాస్తవాలు వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అది చాలా పురాతనమైంది. అప్పటికి గేర్ సిస్టమ్ గురించి ప్రజలకు తెలియని కాలం కూడా. గ్రీక్ నాగరికతలో ఎన్నో విషయాలు ఎప్పటినుంచో పురాతనంగా తెలుస్తూనే ఉన్నాయి. వారు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, కొత్త వస్తువులను తయారు చేయడంలో దిట్టలు అని మనందరికీ తెలుసు. మయాన్ క్యాలెండర్ అనేది పురాతన మయాన్ నాగరికతచే ఉపయోగించబడిన డేటింగ్ సిస్టమ్. పురాతన మెక్సికన్ మరియు సెంట్రల్ అమెరికా నాగరికతలో ఉపయోగించే అన్ని ఇతర క్యాలెండర్లకు ఇది ఆధారం. మయాన్ అమెరికన్ నాగరికతకు సంబంధించిన కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఈ క్యాలెండర్ చేశారన్న ఆనవాళ్లున్నాయి. అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
దీని మీద గ్రహాలకు సంబంధించిన ప్రతి సమాచారం ఉంది. అప్పట్లో టెలిస్కోప్ లాంటి ఆధునిక టెక్నాలజీ లేనప్పుడే గ్రహాల మధ్య దూరం, గ్రహాల గమనం, భ్రమణం అలాంటివన్నీ ఈ క్యాలెండర్లో పొందుపరిచారు. అది ఎలా సాధ్యం అన్న చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. హార్స్ అండ్ మెన్, గుర్రాలు చాలా రోజుల నుంచి మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ అసలు అవి ఎప్పటినుంచి ఉనికిలో ఉన్నాయి అన్న ఆలోచన మనిషికి వచ్చింది. ఇంకే ఉంది, వెంటనే సమాచారం సేకరించడం మొదలుపెట్టాడు. 1994 నుంచి 2002 వరకు కజకిస్తాన్లో జరిపిన పరిశోధనల ప్రకారం 55 సంవత్సరాల క్రితం నాటి గుర్రపు అవశేషాలు దొరికాయి. అప్పటినుంచి కజకిస్తాన్లో ప్రజలు గుర్రాలను పెంపుడు జంతువులుగా పెంచుకునేవారని, పాల కోసం, ఇంటి పనుల కోసం వాటిని ఉపయోగించేవారని తెలిసింది. డెకాలోస్ స్టోన్, లాస్ లూనాస్ డెకాలోస్ స్టోన్, ఇది ఈ రాయి పూర్తి పేరు. చాలా విశాలంగా ఉంటుంది. మెక్సికోలోని సౌత్ వెస్ట్లో దీన్ని గుర్తించారు. 1880లో ఫ్రాంక్ హిబ్ దీన్ని గుర్తించారు. కానీ ఆ తర్వాత 100 సంవత్సరాల వరకు ఈ రాయిని పట్టించుకున్నవాడు లేడు. ఆ తర్వాత కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు 1985లో ఈ రాయి మీద రాసి ఉన్న రాతలను చూడడం జరిగింది. అసలు అవి ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎంతలా డీకోడ్ చేసినా అవి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కొంతమంది దీని మీద బైబిల్కు సంబంధించిన 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటాయని, అందుకే అది ఎవరికీ అర్థం కాలేదని అంటున్నారు. కానీ ఎంతోమంది ధార్మిక తత్వవేత్తలు కూడా ఈ రాతలు ఏంటి, దేనికి సంకేతం అనేది తెలుసుకోలేకపోయారు. స్కల్ 5, 2000 సంవత్సరంలో జార్జియా రాజధాని తిమిలీలో కింద దవడ ఉన్న పుర్రె దొరికింది. నిజానికి మొట్టమొదటి కింద దవడ దొరికిన పుర్రె ఇదే. ఇది ఎన్ని సంవత్సరాల పురాతనమైందో కూడా తెలియదు. హోమో ఎర్క్యూట్స్ అనే మానవజాతికి సంబంధించిన పుర్రె అని తెలిసింది. అప్పట్లో మనుషులు జంతువులని పచ్చిగా పీకు తినే జాతికి చెందినవారని ఈ పుర్రెను చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ పుర్రె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు శోధన చేస్తున్నారు.